ప్రభు గారు చెప్పినట్టు ట్రంప్ ఉన్నంతకాలం స్లంప్ ఉంటుంది. అయితే డాలర్ కదలికలు ఎలాంటి ఇంపాక్ట్ పోతాయి అంటారు? యాక్చువల్లీ డాలర్ రెండు రకాలుగా ప్రభావం చూపిస్తుందండి. మొదటిది ఒకటి కంపల్సరీ గ్లోబల్ స్థాయిలో ఏంటంటే డాలర్ ఇండెక్స్ బలహీన పడితే డాలర్ లో ధర ఏదైతే నిర్ణయిస్తారో గోల్డ్ ఇతర కరెన్సీల కన్నా కూడా వాటికి చౌకగా మారే అవకాశం ఉంది. అట్లాగే రెండోది ఏంటంటే భారత్ కి ప్రత్యేకంగా ఏంటంటే మనము రూపాయి డాలర్ మారకం రేట్ ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా వర్క్ చేస్తుంది. మన దగ్గరికి వచ్చే వరకు ప్రస్తుతం ఆల్రెడీ 95.67 దగ్గర ఉంది, ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ 52 వారాల గరిష్ట స్థాయికి దగ్గరగా ఉంది దగ్గర. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇవాళ 88-89 బ్యారెల్ కి వచ్చేసినాయి. దిగుమతిదారుల నుంచి డాలర్ కి బలమైన డిమాండ్ ఉంది. దానిపైన ఇంకా ప్రైస్ పెరిగితే బంగారం లోకల్ గా ప్రైస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది మన కేసులో. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కి మనకి గ్యాప్ అనేది ఇంకా పెరుగుతుంది. రీజన్ అక్కడేమో డాలర్ వీక్ అయింది కాబట్టి అక్కడ ప్రైస్ ఏమో వేరే కరెన్సీకి అగైనెస్ట్ గా వీక్ అయితే అక్కడ బంగారం చీప్ అవుతుంది. బట్ మన కరెన్సీ అగైనెస్ట్ డాలర్ వీక్ అవడం వల్ల మనకు ప్రైస్ పెరుగుతుంది. అంటే సేమ్ డాలర్ ఇండెక్స్ వీక్ అయినా కానీ మన కేసులో మాత్రం బికాస్ మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాము, ఇంపోర్ట్ బిల్ ఎక్కువ ఉంది, డాలర్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, మన రూపాయి బలహీనత ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండడం వల్ల మనము యాక్చువల్లీ డబల్ అంటే దాని మీద ఇంకోటి మూడవది పడుతుంది. అది ఏంటంటే ప్రభుత్వం విధించే మన ఎక్సైజ్ డ్యూటీ. సో ఈ ఎక్సైజ్ డ్యూటీ అండ్ దాని మీద నుంచి ఫోర్త్ ఇంకోటి పడుతుంది ఏంటంటే మన జిఎస్టీ అవ్వండి అండ్ ఆల్సో డిమాండ్. సో 5 రకాలుగా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో వేరే కంట్రీలో ఉండే ప్రైస్ కన్నా మన ప్రైస్ మీద ఎక్కువ ఉండడానికి కారణము ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో అందుకే డాలర్ ప్రైస్ కొంచెం కదిలినా సరే మనకి ఎఫెక్ట్ చాలా హయ్యర్ పడతా ఉంది, ఎక్కువ పడుతుంది. అంటే డాలర్ 5% ఒక 1% పడిపోతే ఆర్ 1% స్ట్రాంగ్ అయితే మనది చాలా ఇంపాక్ట్ కూడా అదే లెవెల్లో పెరుగుతా ఉంది. అంటే డాలర్ పెరిగితే ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, డాలర్ తగ్గినా మన ఇంపాక్ట్ అంత పెద్ద తేడా అవ్వట్లేదు డొమెస్టిక్ మార్కెట్ లో. సో ప్రభు గారు చెప్పినట్టు ఇప్పుడు అవసరాలకి ఇప్పుడు ఉన్న సీజన్ కి అవసరం ఉంది. బంగారం అయితే ఈ టైంలో కొనాల్సిందే. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఎట్లాగో బంగారం ఇది గుడ్ లెవెల్సే. ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద అనలిస్టులు కానీ ఎవరైతే బంగారం గురించి మాట్లాడుతున్న ఇన్వెస్టర్స్ కానీ చూసుకుంటూ ఉంటే మాత్రం వాళ్ళ ప్రొజెక్షన్స్ లో ఈ సంవత్సరం మళ్ళీ లాస్ట్ ఇయర్ చివరికి వచ్చినట్టు $5,000 దాటేసి $5,600 కూడా టచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి డాలర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మన రూపీకి అగైనెస్ట్ గా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మనము ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మాత్రం స్టిల్ నేను ఎప్పుడు కూడా కొనండి అని అంటాను, ఇప్పుడు కూడా కొనమని అంటున్నాను. సో బంగారం అంటే డాలర్ పైన కొంచెం పెరిగిన మన బంగారం మాత్రం మన ఇండియాలో మల్టిపుల్ టైమ్స్ పెరిగే అవకాశం, రేట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వెయిట్ చేయాల్సిన అవసరం లేదంటారు. అవసరమైతే అక్యుములేట్ కొనేసుకోవడం బెటర్, అక్యుములేట్ చేసుకోవడం బెటర్. లాంగ్ టర్మ్ కి మాత్రం బంగారం ఇది వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 2 to 3 years కి ఇట్లాంటి రియల్ అసెట్స్ మీద ఇంకా మచ్ హైయర్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి బంగారాన్ని 10 to 15% ఆఫ్ మన పోర్ట్ఫోలియోలో పక్కా యాడ్ చేసుకోవచ్చు. సో కీప్ ఆన్ యాడింగ్ అంటిల్ యువర్ పోర్ట్ఫోలియో బికమ్స్ 10% ఆఫ్ బంగారం. రైట్ అండి. ప్రభు గారు ఇప్పుడు చూసుకుంటే ఎట్లా సెంట్రల్ బ్యాంక్స్ బిహేవియర్ ఎట్లా ఉంది, అలాగే గోల్డ్ ధరలపై ట్రంప్ ఫ్యాక్టర్ ఎట్లా ఉందంటారు? ఇప్పుడు క్రూడ్ మనకి మెయిన్ మార్కెట్ చూస్తే ఆయన క్రూడ్ పెరుగుతుందంటే మన మార్కెట్ పడుతుంది. ఇప్పుడు ఆయన ఏషియన్ మార్కెట్స్ అనే క్రూడ్ మీద ఆధారపడి ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి అసెట్ క్లాస్ లో ఈక్విటీ పెరుగుతుంది. ప్లస్ మనకి ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఏదైతే పెంచుతారా తగ్గిస్తారా, తగ్గించినప్పుడు ఏముందంటే అసెట్ క్లాస్ లో గోల్డ్ మెటల్స్ నుంచి అటు వచ్చి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఇటు రావడానికి కష్టం అవుతుంది. ఎప్పుడైతే తగ్గిస్తున్నారో దానికి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తారనేది ఉంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. మేజర్ తీసుకోవడానికి కారణం అది. ఎందుకంటే పర్సంటేజ్ మీకు పోర్ట్ఫోలియోలో 20% వరకు మెటల్స్ లో పెట్టుకోవచ్చు. అది మనకి ఇష్టమైన దాంట్లో గోల్డ్ కాబట్టి ఇమీడియట్ క్యాష్ కాబట్టి, మిగతాది సిల్వర్ అనే స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి గోల్డ్ ఎక్కువ వాడుకకి ప్లస్ స్టోరేజ్ పెట్టుకుంటారు. కాబట్టి ఒక 20% వరకు మెటల్స్ లో డైవర్సిఫికేట్ చేసి మేబీ గోల్డ్ ఎక్కువ పర్సెంట్ చేసుకుని మిగతా సిల్వర్, కాపర్, జింక్, మెటల్స్ అన్ని పెరుగుతున్నాయండి. నాట్ ఓన్లీ చూస్తున్నాం ఈ సిల్వర్ బాగా పెరిగి తగ్గింది, మళ్ళీ పెరగచ్చు అనుకుంటున్నాం. అట్లానే కాపర్ కూడా బాగా హైక్ వచ్చి పడ్డాయి. సో అవి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వాటి డిమాండ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో వాటిని కూడా కొంచెం
సరిసమానంగా సిల్వర్ తో పాటు దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ పెట్టుకుంటే మంచిదని. సో ఆయన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొత్తానికి అన్ని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చివరికి ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వస్తున్న $2 lakhs అంటే 20 లక్షలు పర్ షిప్ కట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మన క్రూడ్ తగ్గిన ఉపయోగం ఉండదు, మళ్ళీ 20 లక్షలు కట్టాల్సిందే కదా. సో ఆ భయం ఉంది మనకు కూడా, ఏషియన్ కంట్రీస్ కి ఆ భయం ఉంది. సో మనకి మెయిన్ చేయాల్సిందల్లా ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకొని ఇట్లాంటి తంతులు ఏమన్నా వాళ్ళు మంత్రాలు వేసుకొని ఇట్లా చేసినప్పుడు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఉండాలంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ అవి లేవు మనకి. 2 months 3 months అంటున్నాం, సో 1 month అయితే షేక్ అవుతున్నాం. చైనా 1 year అబౌవ్ ఉంటాయి, జపాన్ 6 months 7 months ఉంటాయి. సో మనకి లేదు, అది పెంచుకుంటే అసలు ఇట్లా షేక్ అవ్వాల్సిన పని లేదు. గోల్డ్ కొనద్దు అని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పింది. అందువల్లే ఆ ఫ్యూచర్ లో కనుక ఈ రిజర్వ్స్ పెంచితే కొనద్దు అనే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొనద్దు అన్న ఆపే ఎవరు ఆగరు కదా. 80% ఆయన వృత్తిగా వద్దు, అవసరాన్ని కొనుక్కున్నాడు. ఇప్పటికైనా అవసరార్థం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో కొంత పర్సంటేజ్ పెట్టి కానీ ఎక్కువ పర్సంటేజ్ పెట్టుకుంటే, ఒక మెటల్స్ లో ఏంటంటే ఒకసారి అగ్రెసివ్ ఉంటాయి. సో పడేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే సిల్వర్ బాగా అగ్రెసివ్ ఉంటుంది. సో మళ్ళీ మొన్నటిదాకా వైట్ హెస్ డామినేటెడ్ ద ఎల్లో, నౌ ఎల్లో ఇస్ డామినేటింగ్ సిల్వర్. మళ్ళీ యథాతథ పొజిషన్ కి వచ్చింది. సో బోత్ బ్రదర్స్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. నేనంటే నేను నీకంటే నేను గొప్ప అంటే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కొంచెం ముందుకెళ్లే ఛాన్సే కనపడుతుంది. $65 కనుక ఇది అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా ఈ సంవత్సరానికి చూస్తే 75-80 వరకు రావచ్చు అనేది. గోల్డ్ మటుకు 4,800 to 5,000 అంతవరకు రావచ్చు. ఇంకా ఏదైనా తీసుకొస్తే చెప్పలేం. ట్రంప్ డాన్స్లు ఎక్కువ అయిపోయి వేరే కంట్రీలు ఏదన్నా ఇంకేదన్నా వస్తే చెప్పలేమండి. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే రూపీలో ఎట్లా సార్? 1.8 1.9 lakh అంటారు. అంటే మనకి హైయెస్ట్ ఎంత అంటే 1,80,000. మన 1,80,000 చిల్లర అక్కడికి వెళ్ళి మనం పట్టాం. సో షార్ట్ టర్మ్ అంటే ఈ డిసెంబర్ కానీ కాదు కానీ జనరల్ గా 2 lakhs 10 grams 2 లక్షల వరకు వెళ్ళొచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబిలిటీస్ ఈ టెన్షన్స్ ఈ సంవత్సరం రాకపోయినా ఓవర్ పీరియడ్ 10 లక్షలు అంటే 10 grams 2 lakhs వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద మనం చూస్తాం. అది నేను బయట మార్కెట్ కాదు, ఎంసీఎక్స్ లో చెప్తున్నాను. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 lakhs అంటే బయట 2 lakhs అంటే అంతకంటే ఎక్కువే ఉంటే ఛాన్స్ ఉంటుంది. 2.1 2.2 దాకా పాజిటివ్ ఉంది, అది తగ్గట్లా. ఎందుకంటే ఎందుకు పాజిటివ్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్ దారు రిక్రూట్ చేస్తారు బాగా. ఎప్పుడు చిన్న కంట్రీస్ కూడా ఇప్పుడు రష్యాని కొన్ని కంట్రీస్ చూసి వాళ్ళు అవసరం ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ అస్త్రం పివి నరసింహారావు గారి అస్త్రం, ఆయన ఐడియాలజీ ఇంకా రెపరెపలాడుతుంది. ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం కూడా అనుకోవచ్చండి. రైట్.